ఏంటక్క అలా చూస్తున్నావు? ఏం లేదు, నువ్వు నవ్వితే చాలా బాగుంటావు. అచ్చం మా అమ్మలా ఉంటావు. థ్యాంక్స్ అక్క. అవును, నిన్న నువ్వు ఏదో వంట చేసావేంటి? నువ్వు కాలుతో తన్నిన బాల్ ఆకాశం పైకెళ్ళిందంట. అన్నయ్య వాళ్ళు చెప్పారు. నీలో అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందక్క? అప్పుడే చెప్పేశారా? అదేం లేదు బుజ్జమ్మ, ఆనంద్ ఆకాష్ కాస్త ఓవర్గా చెప్పారంతే. అది సరే కానీ నీకు చాట్ అంటే ఇష్టం కదా? చాలా ఇష్టం. ఈరోజు నైట్కి నువ్వు నేను అలా బయటికెళ్ళి చాట్ తినొద్దామా? మనమిద్దరమేనా? అన్నయ్యలు వద్దా? ఎవ్వరూ వద్దు. ఈ విషయం ఎవ్వరికి చెప్పొద్దు. మనిద్దరం మాత్రమే వెళ్దాం. అమ్మో, ఈ విషయం అమ్మకి నాన్నకి తెలిస్తే? ఎవ్వరికి తెలీదు. మనం సీక్రెట్గా వెళ్ళొద్దాం. ఆనంద్ ఆకాష్లకు కూడా చెప్పొద్దు. వాళ్ళకి తెలిస్తే అందరికి చెప్పి టామ్ టామ్ చేస్తారు. ఎవరికి చెప్పకుండా వెళ్ళడం తప్పు కదా. పైగా మనం చిన్నపిల్లలం. తప్పిపోతే? నువ్వు చిన్నపిల్లవి, నేను కాదు. మనకిష్టమైన వాటి కోసం కొన్నిసార్లు చిన్న చిన్న తప్పులు చేయొచ్చు. సరే అక్క, సాయంత్రం వెళ్దాం, చాట్ తిందాం. మళ్ళీ చెప్తున్నాను, ఈ విషయం మనిద్దరి మధ్య ఉండాలి. ఎవ్వరికి చెప్పకు. ఇంక నీ పని చూసుకో. నాకెందుకు ఇలా అనిపిస్తుంది? నా వెనకేదో ప్రమాదం వస్తున్నట్టు నా మనసు ఎందుకు కంగారు పడుతుంది? ఏమై ఉంటుంది? నీలో ఉన్న అరుంధతి ఈ అంజులో ఉన్న నా గురించి చెప్పాలనుకుంటుంది. కానీ నీకున్న శక్తులు సన్నగిల్లడం వల్ల నీకు రాబోయే ప్రమాదాన్ని నువ్వు ఊహించలేకపోతున్నావు. ఈరోజు రాత్రి నిన్ను బయటికి తీసుకెళ్ళి నీ శక్తుల్ని నా సొంతం చేసుకుంటాను. హలో సార్. నేను పిలుస్తుంటే పలకరేంటి? పిలుస్తుంది మిమ్మల్ని సార్. పోయింది. ఏం పోయింది? షర్ట్ బటన్ ఊడిపోయింది. అదేంటి? నేను షర్ట్ బటన్ ఐరన్ చేసేటప్పుడు ఉంది కదా, అలా ఎలా పోయింది? నాకేం తెలుసు. సరే, ఆ షర్ట్ తీసివ్వండి, ఇంకో షర్ట్ తీసుకొస్తాను. నాకు ఇదే కావాలి. ఏంటి సార్? నేను ఈరోజు ఈ షర్టే వేసుకొని ఆఫీస్కి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాను. బటన్ ఊడిపోయింది కదా సార్, ఈ షర్ట్ వేసుకొని ఆఫీస్కి ఎలా వెళ్తారు? నువ్వు బటన్ కుడితే వెళ్తాను. సరే, షర్ట్ ఇప్పేసి ఇవ్వండి, కుడతాను.
ఇలాగే కుట్టు. గుడికి వెళ్ళొచ్చినప్పటి నుంచి మనిషికి ఏమైంది? గతం మర్చిపోకముందు నాతో అలా ఉండేవారు, ఇప్పుడేంటి ఇలా ప్రవర్తిస్తున్నారు? నీ చిట్టి బుర్రకు పదును పెడుతున్నావా బాగి? ఈయనకంతా గుర్తొచ్చిందా? గుర్తొచ్చినా రానట్టు నాతో నటిస్తున్నారా? అంతా గుర్తొచ్చిందా అని ఆయన్ని అడిగితే ఏదంతా అని అడుగుతారు. ఆయన మర్చిపోయింది నేను గుర్తు చేయకూడదు. ఎలా తెలుసుకోవాలి? బటన్ కుట్టమంటే అంతలా ఆలోచిస్తున్నావేంటి? బాడీ మీద షర్ట్ బటన్ ఎప్పుడు కుట్టలేదా? అంటే సార్ అది నువ్వు బటన్ కుట్టకపోతే నేను ఇలాగే ఆఫీస్కి వెళ్తాను. అయ్యో వద్దు సార్, ఇప్పుడే కుడతాను. ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో, ఏమో 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 ప్రాణం నీ వశమేనేమో, ఏమో ఏమో నువ్వే నేనేమో, నీ చేతి రేఖల్లో నేనున్నానేమో, నా గుండె గది నిండా నువ్వు నిండావేమో, నిన్ను చేరా వనవాసం చేస్తున్నానేమో, నీ కోసం ప్రతి జన్మ పుడుతున్నానేమో, ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో. నాకంటే నట్టింటా నువ్వుంటే చాలంట, నూరేళ్ళు దాచుకుంటా, కోరప్ప పాటైనా నిన్నొదులుకోనంత పులకింత, నీ నవ్వు విలువెంత అంటే మరి చూపిస్తా, ఇదిగో నా ప్రాణమంతా. అయ్యో సారీ సార్, గుచ్చుకుందా? లేదు. సారీ, మరి ఎందుకు అరిచారు? గుచ్చుకుంటుందేమోనని. ఈయన్ని చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. నాకు తెలియకూడదని ఏదో దాస్తున్నారు. సంథింగ్ ఇస్ ఫిషీ. ఏమో ఏమో నాలో ఊపిరి నీవేమో, నిన్నే మించిన లోకం లేదేమో, నిన్నే చేరక ప్రాణం